హలో ఆల్, వెల్కమ్ టు ఫ్యూచర్ ఇండియా అకాడమీ. సో యూపీఎస్సీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, సిడిఎస్ అంటూ ఉంటాం మనం. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అండి. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ నోటిఫికేషన్ ఏంటి అనేది. చూడండి. సో ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం ఫస్ట్. సో అప్లికేషన్ డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 17th జూన్ అండి. అంటే నెక్స్ట్ మంత్ 17th వరకు ఉంది. అలానే ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 14 సెప్టెంబర్. అంటే మనకి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 months దాకా ప్రిపరేషన్ టైం ఉంది. అలానే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మొత్తం 453 ఉన్నాయండి. సో ఒక విధంగా చూడాలి అంటే మంచి నోటిఫికేషన్ అండి, బికాస్ వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి. ఒకసారి నేను నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని తర్వాత ఐ టేక్ యూ త్రూ ద పీపీటీ యాజ్ వెల్. సి టోటల్ 453 పోస్టులు అయితే ఉన్నాయండి. దీన్ని ఏంటి అని అంటే 2 types కింద డివైడ్ చేశాడు. ఒకటి పర్మనెంట్ కమిషన్ అంటాం, దీన్ని పర్మనెంట్ కమిషన్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి టెంపరరీ కమిషన్, దీన్ని టెంపరరీ కమిషన్ అంటాం అండి. ఎందుకు అని అంటే చెప్తామండి, డిఫరెన్స్ నేను క్లియర్గా చెప్తాను, తర్వాత మీకు నోటిఫికేషన్ అర్థం అవుతుంది. సో పర్మనెంట్ కమిషన్ అని దీన్ని ఎందుకు అంటామని అంటే, వన్స్ మీరు ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన తర్వాత మీరు 60 years వచ్చేంత వరకు కూడా మీకు సర్వీస్ ఉంటుందండి ఇందులో. అదే ఇందులో అనుకోండి మీకు 10 years మాత్రమే సర్వీస్ ఉంటుంది. కావాలి అని అనుకుంటే ఇంకో 4 years పెంచుకోవచ్చు. సో 14 years వరకు చేయొచ్చు. ఓకే, 14 years తర్వాత మీరు రిటైర్ అయిపోతారండి. తర్వాత మీరు ఒక కామన్ సిటిజన్ అయిపోతారు, ఒక మిలిటరీ ఆఫీసర్ నుంచి కామన్ సిటిజన్ అయిపోతారు. అయితే మళ్ళీ ఇందులో మీకు పర్మనెంట్ కమిషన్లో మీకు 3 సర్వీసెస్ ఉంటాయండి. ఇండియన్ మిలిటరీ అకాడమీ, అంటే మీరు మిలిటరీలోకి వెళ్ళాలి అనుకుంటే. ఇండియన్ నేవీ అకాడమీ, నేవీలోకి వెళ్ళాలంటే. ఎయిర్ ఫోర్స్ అకాడమీ, అంటే ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలన్నా కూడా మీరు ఇందులో చూస్ చేసుకోవచ్చు. కానీ ఇందులో మాత్రం మీకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అంటాం. ఇందులో ఓన్లీ మిలిటరీ మాత్రమే ఉంటుందండి, అంటే ఓన్లీ ఆర్మీలోకి మాత్రమే మీకు అలౌ చేస్తుంది. అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటి అంటే ఇందులో ఓన్లీ మెన్ అండి, ఓన్లీ మెన్. ఇందులో ఎవరికి అర్హత అంటే కేవలం మెన్కి మాత్రమే ఇందులో అర్హత. కానీ ఇందులో మాత్రం బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుందండి. అయితే మొత్తం పడిన నోటిఫికేషన్లో 100 వచ్చేసి మిలిటరీ అకాడమీకి, 26 వచ్చేసి నేవల్ అకాడమీకి, అలానే 32 వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అకాడమీకి, రిమైనింగ్ వచ్చేసి మనకి మొత్తం 295. 295లో మనకి 276 వచ్చేసి మెన్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి, అలానే 19 ఉమెన్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి పోస్టులు ఓపెన్ అయ్యాయండి. ఓకే, సో ఇది బేసిక్ డిఫరెన్స్. అయితే ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే, పర్మనెంట్ కమిషన్ ఉంది కదా, ఈ పర్మనెంట్ కమిషన్ దానికి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే మీ ఏజ్ అనేది మినిమం 20 ఉండాలి, మాక్సిమం 24 years. 24 దాటితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అయితే ఇక్కడ ఓన్లీ మేల్స్ అనే చెప్పాను కదా, మెన్ మాత్రం అలౌడ్ అని చెప్పాను. సో వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అని అంటే పెళ్ళి అవ్వకపోతే మాత్రం ఎలిజిబుల్. ఒకవేళ మీకు పెళ్ళి అయింది అని అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అట్ ఆల్. ఓకే, సో అన్మ్యారీడ్ మేల్స్ ఓన్లీ. అయితే ఇందులో చూసుకుంటే 20 to 25 years, అంటే 1 year ఎక్స్ట్రా ఇచ్చారండి. ఎందుకు అని అంటే వీళ్ళు టెంపరీ కమిషన్ కదా, పాపం చేసేదే 10 నుంచి 14 సంవత్సరాలు చేస్తారు. సో అందుకని చెప్పి వీళ్ళకి ఇంకొక సంవత్సరం ఎలిజిబిలిటీ ఎక్స్ట్రా ఇచ్చారు. అయితే ఇందులో కూడా మీకు మెన్ ఉమెన్ ఇద్దరు ఎలా ఉన్నారు, కానీ వాళ్ళిద్దరూ అన్మ్యారీడ్ అయి ఉండాలండి. ఒకవేళ మ్యారీడ్ అయ్యారా వెంటనే మీ ఎలిజిబిలిటీ అనేది ఖతం. అర్థమైందా? సో ఇది ఎలిజిబిలిటీ గురించి. ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీ, అలానే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ. అంటే ఈ రెండు దేనికోసం అండి? ఆర్మీ కోసం. ఎవరైతే ఆర్మీలోకి వెళ్దాం అనుకుంటున్నారో మీకు మీ దగ్గర ఏ డిగ్రీ ఉన్నా కూడా, ఎనీ డిగ్రీ, ఏదో ఒక దాంట్లో డిగ్రీ చేసి ఉండాలండి. అది ఆర్ట్స్ అయినా పర్లేదు, సైన్స్ అయినా పర్లేదు, ఏదో ఒక దాంట్లో మీకు డిగ్రీ ఉండాలి. అదే ఒకవేళ మీరు ఎయిర్ ఫోర్స్కి కానీ నేవీకి కానీ వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, అయితే మీ దగ్గర బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉండాలి ఖచ్చితంగా. లేదు అని అంటే మీరు ఇంటర్ ఫిజిక్స్ కానీ మ్యాథ్స్లో కానీ చేసి ఉండాలి. డిగ్రీ ఏదైనా కూడా పర్వాలేదు. సో ఇలా ఈ కండిషన్స్ ఎలిజిబుల్ అయితే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటి అని అంటే పేపర్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది. ఈ పర్మనెంట్ కమిషన్ ఉంది కదా, పర్మనెంట్ కమిషన్లోకి మీరు వెళ్ళాలి అని అంటే మొత్తం 3 పేపర్స్ ఉంటాయండి. ఆల్రెడీ నేను ఇక్కడ రాశాను.
టోటల్ 3 పేపర్స్ ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్, సెకండ్ వన్ జనరల్ నాలెడ్జ్, థర్డ్ వన్ వచ్చేసి మ్యాథ్స్. ఒకవేళ మీరు టెంపరరీ కమిషన్లోకి వెళ్ళాలి అనుకుంటే, టెంపరరీ కమిషన్లోకి వెళ్ళాలని అంటే మీకు 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్, సెకండ్ వన్ జనరల్ నాలెడ్జ్. అయితే ఎగ్జామ్ ఎలా అవుతుంది అని అంటే ఫస్ట్ పేపర్ 1 అవుతుంది, ఇది వీళ్ళు రాస్తారు. తర్వాత పేపర్ 2 అవుతుంది, ఇది వీళ్ళు రాస్తారు బికాస్ ఇది కామన్. నెక్స్ట్ పేపర్ 3 అవుతుంది, ఇది ఓన్లీ పర్మనెంట్ కమిషన్ వాళ్ళు మాత్రమే రాస్తారనమాట. ఓకేనా? అయితే ఒకసారి సిలబస్ ఎలా ఉంటుందో చూద్దాం. జనరల్ నాలెడ్జ్లో మీకు మొత్తం 6 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఒకటి పాలిటీ, సెకండ్ ఎకానమీ, థర్డ్ హిస్టరీ, ఫోర్త్ జియోగ్రఫీ, ఫిఫ్త్ సైన్స్, మళ్ళీ సైన్స్లో ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, అలానే 6th వన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. 120 క్వశ్చన్స్ 100 మార్క్స్. మ్యాథ్స్లో మీకు అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే పర్సంటేజెస్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, యావరేజెస్, మిక్చర్స్ అన్నీ ఉంటాయండి. అలానే నెంబర్ సిస్టమ్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయండి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఓకే, సో ఇంగ్లీష్కి వచ్చేసేటప్పటికి గ్రామర్, అలానే వొకాబులరీ ఉంటుంది. ఇది మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్కి ఉంటుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలి అని అనుకుంటే, ఇప్పుడు పర్మనెంట్ కమిషన్కి 3 పేపర్స్ అవుతే మొత్తం 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. టెంపరరీ కమిషన్కి 2 పేపర్స్ ఉంటాయి, మొత్తం 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది అన్నమాట. ఫైన్. అయితే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎగ్జామినేషన్. ఒకసారి మనం పీపీటీ కూడా చూద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, సో వీ హ్యావ్ సీన్ ద ఇంపార్టెంట్ డేట్స్ అండ్ వేకెన్సీస్. అయితే ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే, సింపుల్గా చెప్పాలి అని అంటే, మనకి ఓటీఆర్ అని ఒకటి ఉంటుందండి, 1 టైం రిజిస్ట్రేషన్ అని. ఫస్ట్ మీరు ఓటీఆర్ అనే దాన్ని ఫిల్ చేయాలి. ఇదేంటి అని అంటే యూనివర్సల్ అండి. మీరు యూపీఎస్సీలో ఏ ఎగ్జామ్ అప్లై చేయాలన్నా కూడా కామన్గా ఫస్ట్ మీరు ఫిల్ చేయాల్సింది ఏంటి అని అంటే ఓటీఆర్. వన్స్ ఓటీఆర్ మీరు ఫిల్ చేసిన తర్వాత మీకంటూ ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఆ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సిడిఎస్ నోటిఫికేషన్ చూపిస్తుందండి. ఆ సిడిఎస్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి అప్లై అని కొట్టి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్, ఓటీఆర్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఇది కామన్ అప్లికేషన్, అలానే యూనివర్సల్ రిజిస్ట్రేషన్. దాని తర్వాత మీరు సిడిఎస్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇదంతా కూడా మీరు ఎందులో చేయాలి? యూపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి చేయాలి. యూపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి ఓటీఆర్ ఫిల్ చేసుకోవాలి. దాని తర్వాత సిడిఎస్ అప్లికేషన్ అనేది రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫైన్. నెక్స్ట్ చూద్దాం. ఎలిజిబిలిటీ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే, నేషనాలిటీ మీరు ఇండియన్ అయినా ఉండొచ్చు, లేదా నేపాలీ అయినా ఉండొచ్చు. నేపాలీ వాళ్ళని ఎందుకు తీసుకుంటాం అని అంటే, గూర్ఖా రెజిమెంట్లో మనకి ఎక్కువ ఉండేది నేపాలీసే అనమాట. సో దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్, అండ్ మంచి టైస్ ఉన్నాయి ఇండియాకి నేపాల్కి, అందుకని వాళ్ళిద్దరిని తీసుకుంటాం. ఏజ్ ఎలిజిబిలిటీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ డేట్స్ ఇచ్చారు, మెన్షన్ చేశారు, ఒకసారి మీరు చూసుకోవచ్చు. బట్ సింపుల్గా నేను మళ్ళీ చెప్పాలి అని అంటే, పర్మనెంట్ కమిషన్ ఏదైతే ఉందో, పర్మనెంట్ కమిషన్ విచ్ ఈస్ ఐఎంఏ, అలానే ఐఎన్ఏ, ఏఎఫ్ఏ, వీటి మూడిట్లకి అయితే మీ ఏజ్ మస్ట్ బి బిట్వీన్ 20 to 24 years. ఒకవేళ టెంపరరీ కమిషన్ అయితే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అంటాం, దీనికైతే 20 to 25 years వరకు మీరు ఎలిజిబిలిటీ అన్నమాట. ఓకే, సో ఇది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఐఎంఏ, ఓటీఏ అంటే మీరు ఆర్మీలోకి వెళ్ళాలి అనుకుంటే ఎనీ డిగ్రీ ఈజ్ ఓకే. ఒకవేళ మీరు ఇండియన్ నేవల్ అకాడమీకి వెళ్ళాలనుకుంటే, నేవీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంజనీరింగ్ డిగ్రీ ఈజ్ మ్యాండేటరీ. ఒకవేళ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలి అనుకుంటే మీకు ఏ డిగ్రీ అయినా పర్లే, ఎనీ డిగ్రీ. బట్ ఇంటర్లో మీరు అయితే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయి ఉండాలి, లేదా ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయి ఉండాలన్నమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఓకే, సో నెక్స్ట్ విల్ సీ. ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఖచ్చితంగా మీరు బ్లాక్ బాల్ పెన్నే వాడాలి, మొబైల్స్ అనేవి ఎలా ఉండదు, పంచువాలిటీ ఉండాలి, 30 minutes ముందే మీరు ఎగ్జామ్కి వెళ్ళి కూర్చోవాలి. అలానే నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి, 1/3. మీరు కరెక్ట్ అయితే 1 mark అనుకుంటే, ఒకవేళ రాంగ్ అయితే 0.33 marks అనేవి పోతాయన్నమాట. సో కేర్ఫుల్గా ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. అప్లికేషన్ ఫీ చూడండి, బేసికలీ ఇట్ ఈస్ 200 rupees అండి. ఎవరెవరికి అని అంటే,
ఓబీసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి, ఇఫ్ దే ఆర్ మెన్ అయితే వీళ్ళకి 200 రూపీస్ అండి. జనరల్ ఓబీసీ ఉమెన్ ఉంటారు కదా, వీళ్ళకి ఫ్రీ అండి అప్లికేషన్. అలానే ఎస్సీ ఎస్టీ వీళ్ళు మెన్ అయినా ఉమెన్ అయినా అప్లికేషన్ కాస్ట్ ఏముండదు. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ అనమాట. సో అదే నేను ఇక్కడ రాసాను చూడండి, ఫీ ఎగ్జామ్షన్ అని చెప్పి రాసాం. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అలానే ఫీమేల్ క్యాండిడేట్స్కి దే ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్, విచ్ మీన్స్ దే డోంట్ హ్యావ్ టు పే ద పేమెంట్. అయితే పేమెంట్ మెథడ్స్ మీరు ఏమైనా యూజ్ చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి ఒకసారి. సో ఎలా ఉంటుంది అని అంటే ప్యాటర్న్, ఫస్ట్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. పర్మనెంట్ కమిషన్ అయితే 3 పేపర్స్ ఉంటుంది, ఒకవేళ టెంపరీ కమిషన్ అయితే 2 పేపర్స్ ఉంటుంది. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్తారండి. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది 5 days ఉంటుంది. ఇందులో సింపుల్గా మీ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీని చెక్ చేస్తారనమాట. ఓకే, వన్స్ ఇది అయిన తర్వాత మీరు మెడికల్ ఎగ్జామినేషన్ త్రూ వెళ్తారు. మీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని చెక్ చేస్తారు. అన్నీ ఓకే అయితేనే మిమ్మల్ని తీసుకుంటారు, లేదంటే తీసుకోరు. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఒకవేళ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే అప్పుడు మిమ్మల్ని ట్రైనింగ్కి ఇన్వైట్ చేస్తారండి. మిమ్మల్ని ట్రైనింగ్కి ఇన్వైట్ చేసి ఆ ట్రైనింగ్లో మిమ్మల్ని తీసుకుంటారనమాట. అయితే ఈ ట్రైనింగ్ కూడా నేను చాలా సింపుల్గా చెప్తా చూడండి. ఎవరైతే పర్మనెంట్ కమిషన్ ఉన్నారో, అంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ కానీ, ఇండియన్ నేవల్ అకాడమీ కానీ, అలానే ఎయిర్ ఫోర్స్ అకాడమీ కానీ, ఈ ముగ్గురికి టోటల్ 18 months ఉంటుందండి ట్రైనింగ్. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఉంది కదా, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ వీళ్ళకైతే 11 months ఉంటుందండి. 11 months ఉంటుంది. ఓకే, సో అదే పాయింట్ ఇక్కడ రాసాను చూడండి. ఇండియన్ మిలిటరీ వాళ్ళకి 18 months, అలానే ఆఫీసర్స్ ట్రైనింగ్ వాళ్ళకి 49 weeks, విచ్ మీన్స్ 11 months అనమాట. ఓకే, అలానే వీళ్ళకి 44 weeks నేవల్ ఓరియంటేషన్, దాని తర్వాత సీ ట్రైనింగ్, మొత్తం కలిపి వీళ్ళకి కూడా 18 months ఉంటుంది. అలానే వీళ్ళకి కూడా 18 months ట్రైనింగ్ ఉంటుంది. 18 months ట్రైనింగ్ తర్వాత అప్పుడు మీరు సర్వీస్లోకి ఎంటర్ అవుతారనమాట. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆల్రెడీ మనం చూసేసాం. మెడికల్ స్టాండర్డ్స్ అనేది మనకి ఫిజికల్ ఫిట్నెస్ చెక్ చేస్తారండి. ఓకే, సో మీ చేత పరిగెట్టిస్తారు. ఇవన్నీ కూడా మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో జరుగుతాయి అనమాట. దాని తర్వాత విజన్ రిక్వైర్మెంట్ మీకు ఒకవేళ 4 స్పెట్స్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదండి. ఆఫీసర్స్ ట్రైనింగ్ దాంట్లో ఫస్ట్ మనకు ఒక టైం పీరియడ్ ఇస్తారు. ఆ టైం పీరియడ్ వన్స్ మీరు అన్ని సెలెక్ట్ అయిన తర్వాత ఒక 2 months ఇచ్చి వాళ్ళే ట్రీట్మెంట్ కూడా రిఫర్ చేస్తారు. ఎగ్జాంపుల్ క్యాట్రాక్ట్ ట్రీట్మెంట్, అలానే లేజర్ ట్రీట్మెంట్, కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఏ ట్రీట్మెంట్ అయినా కూడా వాళ్ళే సజెస్ట్ చేస్తారు. సజెస్ట్ చేసి చేసుకోమని చెప్తారు. సో స్పెట్స్ అనేది అసలు ప్రాబ్లమే కాదు, బ్యారియరే కాదు. అలానే మెడికల్ ఎగ్జామినేషన్లో దే విల్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ఆల్ బాడీ పార్ట్స్ అన్ని కూడా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా చెక్ చేస్తారు. ఎందుకు అనంటే మీరు దేశాన్ని కాపాడడానికి వెళ్తున్నారు కాబట్టి యూ హ్యావ్ టు బి ఫిట్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈస్ వర్కింగ్, అందుకని చెప్పి అన్నీ చెక్ చేస్తారు. సో అన్నిటిలోని మీరు క్వాలిఫై అయితేనే అప్పుడు మిమ్మల్ని ఆఫీసర్ కింద తీసుకుంటారనమాట. అయితే బేసికలీ ఈ కోర్స్కి మనకి కంప్లీట్ ట్రైనింగ్ అనేది ఎక్కడ ఉండదండి. సో ఇది ఆలోచించి మన ఫ్యూచర్ ఇండియా అకాడమీ ఏంటి అని అంటే కోర్స్ తీసుకొచ్చింది. కోర్స్ విల్ కమెన్స్ ఫ్రమ్ కమింగ్ మండే. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నెక్స్ట్ మండే నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. సో రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, సో ఒకవేళ రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే మాకు మొత్తం 3 branches ఉన్నాయి. హైదరాబాద్లో 2 అండ్ ఏలూరులో 1. హైదరాబాద్లో వచ్చేసి అమీర్పేట్, అలానే అశోక్ నగర్లో ఉన్నాయి. ఏలూరు ఆంధ్రప్రదేశ్లో అయితే ఏలూరులో ఉంది. సో కాంటాక్ట్ నెంబర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, 8977154622, అలానే 8143974622. అలానే మా అడ్రసెస్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఒకవేళ రీచ్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ రీచ్ ఓవర్ దీస్ అడ్రసెస్. ఓకే, సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో అవసరం లేదు అనిపిస్తే మేబీ యువర్ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు నీళ్ళలో ఉండుంటారు, వాళ్ళకి ఈ వీడియో పంపించండి. ఎందుకు అంటే ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ ఒక స్ట్రక్చర్డ్ కోర్స్ అంటూ ఈ సీరియస్కి ఉండదండి. సో అది ఇక్కడ మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ అవుతుంది. సో ప్లీజ్ షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అ లాట్ గైస్.